మా నాయకుల పైన మరి విచ్చలవిడిగా అగౌరవంగా మాట్లాడుతూ ఉన్నాం. ఇది తెలంగాణ సమాజానికి సిగ్గుచేటు. మరి మీరు వాడే భాష మరి తెలంగాణ గౌరవానికి తగ్గిస్తూ ఉంది. ఒక గౌరవ ముఖ్యమంత్రికి అగౌరవంగా మాట్లాడడం ఇది పద్ధతి కాదు. కేటీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు, అపోజిషన్ లీడర్ పార్లమెంట్కు రండి, అసెంబ్లీకి రండి, చర్చ పెడదాము, అన్ని విషయాలు చర్చిద్దాము, కృష్ణా వాటర్ కానీ గోదావరి జలాలు కానీ ఇంకా ఏ విషయాలనే మేము సిద్ధంగా ఉన్నాము. ప్రజాస్వామ్యంలో చర్చలకు స్థానం అసెంబ్లీ కానీ స్టేట్లో దేశంలో పార్లమెంట్ ఉంటుంది. కానీ నువ్వు ప్రెస్ క్లబ్లో కుర్చీ వేసి అగో పారిపోయిండు అని చెప్పడము ఎంతవరకు భావ్యం? అంటే తెలంగాణ ప్రజలకు చెవుల్లో పూలు పెడుతున్నావు ఆ కేటీఆర్? ఇది పద్ధతేనా? ఏదో చర్చించడానికి అసెంబ్లీ ఉంది. మా ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ పార్టీ ఓపెన్ చెప్తోంది, రండి చర్చకు రండి, మీ డేట్లు చెప్పండి, నిర్ణయిద్దాం, చర్చిద్దాం, అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత కూడా మరి ఇష్టరీతిగా మాట్లాడడం మంచిది కాదు, నీకే రాదు. కానీ మేము కూడా అదే విధంగా అందరూ మాట్లాడకపోతే మరి నీ గతి ఏమవుతుందో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మేమందరం కూడా తెలంగాణ ఎంపీలము, కాంగ్రెస్ పార్టీ ఎంపీలము, మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. భవిష్యత్తులో ఇటువంటి మా ముఖ్యమంత్రి మీద కానీ ఎవరి మీద అగౌరవంగా మాట్లాడితే ఖబర్దార్ కేటీఆర్, మరి అన్ని విధాలుగా మరి ఇబ్బంది పడవలసి వస్తుంది. మొత్తం మా యావత్ తెలంగాణ కాంగ్రెస్ క్యాడర్ మరి నన్ను వదలకుండా మరి మేము వెంపడబడతాం. జాగ్రత్తగా కూడా మేము మనం చేసుకుంటూ మరి ఇటువంటి సమాజంలో గౌరవప్రదంగా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక మంచి నాయకులు మంచి భాషలో మాట్లాడుతున్నారు అన్న ఒక పేరు తెచ్చుకొని పోయి ఇష్టం ఉన్నట్ల మీ నాన్న అంటే ఇప్పుడు తెలంగాణ మూవ్మెంట్ నడిచిపోయింది. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, 10 ఏళ్ళ అధికారం ఎంజాయ్ చేసినారు, ఇంకా కూడా అధికార దాహం ఇంకా మీకు పోతున్నట్లు లేదు. మరి ఆ అధికార దాహంతోనే మీరు ఇష్టం ఉన్నట్లు మాట్లాడడం ఇది ఖబర్దార్ మంచి పద్ధతి కాదని మేము హెచ్చరిస్తున్నాం.